అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ఆనం వెంకటరమణారెడ్డి గారు ఊరఫ్ అదేనండి నల్లబాలు గారు. నల్లబాలు గారు అందరికీ సుపరిచితులు. ఈయన ఎంతో గొప్పవారని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అయ్యగారు రాత్రి ఏదో ఒక షాపుకు వెళ్ళారట. అక్కడ ఏదేదో జరిగిందంట. ఆయనకి వింతలన్నీ, ఆ వింతలన్నీ చూసి మనకు చెప్పాలని ఎంతో ఉత్సాహపడుతున్నారు. చెప్పండి నల్లబాలు గారు. మీకు విషయం చెప్పాలి. మొన్న ఒక షాపుకు పోయా, మా నెల్లూరులో కొత్త షాప్ పెట్టారు. నల్లబాలు గారు, నాకు తెలిసి మీరు బట్టల షాపుకు వెళ్ళింటారు, లో దుస్తులు కొనుక్కొని ఉంటారు. ఆహా, ఎంత ఆనందంగా ఉండింది. బడ్ వైజరు, కింగ్ ఫిషర్ అల్ట్రా, ఆ బీర్లు చూస్తుంటే ప్రాణం అట్ట లేసింది ఒక్కసారి. రే నల్లబాలు, మనిషివా దున్నపోతువారా? రాత్రి బారుకెళ్ళి ఉచ్చ తాగింటావురా. బట్ వైజర్ కాదురా. కడుపుకు అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? నువ్వు ఒక అధికార ప్రతినిధి వారా టీడీపీకి? కడుపుకు అన్నం తినేవాడు మాట్లాడరా. నీది కాదురా తప్పు, నీ బాబుదిరా తప్పు. ఏం మాట్లాడుతున్నావురా? దీనికోసం పెద్ద నువ్వు అధికార ప్రతినిధిగా ఉండి ప్రెస్ మీట్ పెడతావా? మనిషి జన్మ దున్నపోతు జన్మ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలే కాదు, మహిళలు పూర్తిగా నువ్వు కనపడితే చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా బాలుగా. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక బీర్ తాగాలంటే ఇదొక్కటే ఉండేది. ఒరే కర్రోడా, ఇప్పుడు నిజం చెప్పావురా. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా రెచ్చిపోలేదురా. ఏదో బేరు తాగి సచ్చి మూలం దొంగనుండేవారు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి సిగ్గు లజ్జ అన్ని ఇడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చి బజారు మనుషుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నావు కదరా లుచ్చాకర్రిగా. సింగిల్ బీర్, ఇంకేందన్నా బీర్లు ఉన్నాయి, చూస్తేనే భయం వేసేది. ఒరే కర్రోడా, రాత్రి తాగింది ఇంకా దిగినట్లేదురా. నీది కాదురా తప్పు. నువ్వు ఒక అధికార ప్రతినిధివని నువ్వు పెట్టించాడే నీ బాబు, ఆడిదిరా తప్పు. కడుపుకు అన్నం తిన్నోడు ఇలాగుండర్రా. నీ మొఖములో మంటట నీది ఓ బతకారా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ నీ ముఖాన్నే కాదురా, నీ బాబు ముఖాన్ని కూడా ఉమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే మా అనితమ్మ గారు వస్తున్నారు. అమ్మగారు ఏదో చెబుతారట. అసలు నిధులు ఎలా సృష్టిస్తున్నారో, బాబు గారి గురించి ఎలా పథకాలు అమలు పరచడానికి ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తున్నారు కూడా అమ్మగారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మగారు, మీరు కథ నోరు మూసుకొని మొదలు పెట్టండి మీ సోది. ఆ మధ్య మీద వచ్చిన డబ్బులతోనే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు. లిటరల్ గా చెప్పాలంటే మీరు నాన్న తాగితేనే, తాత తాగితేనే పెన్షన్, ఇంట్లో ఎవరైనా మగాళ్ళు తాగితేనే పెన్షన్. అనితమ్మ గారు, మీకు నేను సలాం చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో తండ్రి, తల్లి, చెల్లి, పిల్ల, తాత అందరూ తాగితేనే పెన్షన్ వస్తుంది. ఆ నిధులే మా బాబు గారు తెచ్చి ప్రజలందరికీ పెన్షన్ల రూపంలో పంచుతున్నారని చెబుతుంటే నాకు ఎంతో సంతోషముగా ఉంది. కానీ బాబు గారికి తెలిస్తే మీ పరిస్థితి ఏమిటో నాకు భయముగా ఉంది. ఇకపోతే మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వారికి గేదెలు అంటే ఎంతో ఇష్టమట. ఆ గేదెల గురించి చెప్పాలని చాలా ఉబలాట పడుతున్నారు. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఇంట్లో గేదె ఉండేది. ఆ గేదె గడ్డి తీసుకురావడానికి నేనే ఇంట్లో నుంచి గడ్డి అమ్మే చోటకి వెళ్ళేవాడు, నేనే తీసుకొచ్చేవాడిని. పవన్ కళ్యాణ్ గారు, మీకు పశువులంటే ప్రాణమని నాకు తెలుసు. మీ చిన్నతనము నుంచి గోచి పెట్టుకుని తలపైన బుట్ట పెట్టి కొడవెలి చేత పట్టి గడ్డి కోసి పశువులన్నిటికీ వేసిన తర్వాతే మీరు భోజనం చేసేవారని నాకు ఎన్నో సార్లు చెప్పారు. మీ గోచి సంగతి అంతా నాకు తెలుసు. ఇకపోతే మా చిన్నబాబు గారు సింగపూర్ పర్యటనలో ఆయనకు మహిళలు ఎంతో చక్కటి ఘన స్వాగతము పలికారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, పోరురింగు కిలకిల నవ్వులతో అంచెలు రెపరెపలాడ ముత్యాల ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో. చిన్నబాబు గారు, మీకు సింగపూర్ లో మహిళలు పలికినటువంటి ఘన స్వాగతానికి నా మనసు పులకించిపోతున్నది. ఇకపోతే మీ నాన్నగారిని ఏదో అన్నారట. ఎందుకు అన్నారు అలాగా? ఆయన ఏదో మడిచి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకున్నారట. ఎందుకు చిన్నబాబు గారు నాన్నగారిని అలాగా ఏడిపిస్తూ ఉంటారు? మీకు ఇది సబబా? ఆనాడే చెప్పా, మడిచి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకోపోనానా అని చెప్పిన.
చిన్నబాబు గారు నాన్నగారిని ఎక్కడ మడిచి పెట్టుకుంటావో అనకూడదు. చూడు నాన్నగారు ఎలా ఏడుస్తున్నారు. ఇకపోతే మీకు మంగళగిరిలో 2024లో ఎంత మెజారిటీ వచ్చిందో చెప్పండి. మీరు లెక్కలలో ఉద్దండ పండితులని తెలిసింది. మీరు లెక్కలు చెప్పడంలో చాలా మేధావి అని కూడా తెలిసింది. మీ మెజారిటీ మీ మాటలలోనే మా ప్రేక్షకులకు చెప్పండి. ఏంటి 53,000 కాదు, 91,413 మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అసలు. నారాయణ గారు మీరు చెప్పినది నిజమే. ఇతనికి ఇంగ్లీషు తెలుగు రాదు. అంతేకాకుండా 1, 2, 3 అంకెలు కూడా తెలియవు. ఎక్కాలు అసలే తెలియవు. అమెరికాలో చదువుకున్నానని పెద్ద పోజుకు పెడతాడు. ఇకపోతే ఈయన తండ్రి గారు ఆయన గురించి కింద నుంచి జాకీ పెట్టి పుస్సు 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 అని పైకి లేపుతున్నా గాని అతని మెజారిటీ ఎంతో అతనికే తెలియదు. అసలు ఎలా చదవాలో తెలియదు. అసలు ABCDలు రాని వాడిని తీసుకొచ్చి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని చేస్తే ఇంతకంటే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏమిటని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో చింతిస్తున్నారు. ఈ దౌర్భాగ్యం ఎప్పుడు ఈ పీడ విరగడవుతుందా అని చెప్పి నేను కూడా ఎంతో బదనపడుతున్నాను. ప్రజలారా, ఈ 3 ఏళ్ళు ఈ దౌర్భాగ్యాన్ని మనం భరించాల్సిందే. అందరికీ నమస్కారము. బాయ్.